హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకీ. ఈరోజు వచ్చి మొట్టమొదటి రైడ్ని యాక్సెప్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ అది ఒక పార్సల్ అనమాట. సో ఇక్కడ నుంచి 420 రూపాయలు ఎంత చూపించిన అమౌంట్. థ్యాంక్ యూ సో మచ్. ఆఫ్టర్ లాంగ్ టైం చూద్దాం మరి ఈరోజు ఎంత అమౌంట్. ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్లీ 12 దాటింది అనమాట. రేపు నుంచి చూద్దాం బాస్. ఈరోజు టైం 12 దాటింది. ఓకేనా. సో ఇప్పుడైతే కస్టమర్ పికప్ లొకేషన్ దగ్గర ఉన్నాడు. అండ్ ఏమైంది అంటే పార్సల్ అనమాట. అది ఏం పార్సల్ ఇచ్చినా మనకైతే తెలీదు. చూద్దాం మరి. ఓకేనా. పార్సల్ ఇచ్చారండి. ఇక్కడ 32 కిలోమీటర్ చూపించింది. అండ్ 1 గంట 12 నిమిషాలు చూపించింది. అంటే గంట 12 నిమిషాలు అంటే పెద్దగా ట్రాఫిక్ ఏం లేదు. ఓకే, నో ప్రాబ్లం. అండ్ 32 కిలోమీటర్లు BHL అనమాట. ఇది చూపించింది. ఇది మురుకులంట. ఓకే, లెట్స్ గో గ్యాస్. ఇప్పుడైతే మనం 426 రూపీస్ కలెక్ట్ చేసినాము. BHL ఉన్నాం. అమౌంట్ కూడా 426 వచ్చింది. మొట్టమొదటి ఆర్డర్ 426 రూపాయల వరకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు BHL ఉన్నాం బాస్ మనం. చూద్దాం మరి. సెకండ్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బాస్. ఓకేనా. సెకండ్ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. ఇక్కడ నుండి నాగోలంట. ఎగ్జాక్ట్లీ 315-16 అంత చూపించింది అమౌంట్. ఇక్కడ టెంపుల్స్ చాలా బాగున్నది. చూడు, శ్రీ లలిత కనకదుర్గ జ్ఞాన సరస్వతి సహిత శివదుర్గ నాగమల్లేశ్వర దేవాలయం. అమ్మో, ఇంత అద్భుతమైనటువంటి టెంపుల్ BHL ఉంది బాస్. చాలా బాగున్నట్టుగా ఉంది టెంపుల్. అండ్ ఇక్కడ వచ్చేసి దాసాంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది. అండ్ సరే ఇప్పుడు వెళ్దాం. వెళ్ళేసి మనం పార్సల్ పికప్ చేసుకున్నాం. మళ్ళీ పార్సలే బాసు. కస్టమర్ వచ్చేసి జస్ట్ 1.1 కిలోమీటర్ దూరంలో ఉన్నాడు. పికప్ చేసుకున్నాం. మరి ఈసారి ఏమి ఇస్తారో మనం తెలియదు కదా. వెయిట్ చేద్దాం. నాగోల్ చూపిస్తుంది డ్రాప్ లొకేషన్. ఓకే భయ్యా, బ్లాక్ C అంటావయ్యా. ఇదేనా? అబ్బా, పొరపాటు పడింది బాస్. బ్లాక్ ఏ ఇది. బ్లాక్ C అక్కడ కొంచెం ముందుగా. ఇదే అనమాట బ్లాక్ C వచ్చేసా. ఇప్పుడైతే ఇదేదో పార్సల్ ఇచ్చారండి. నో ప్రాబ్లం. అండ్ ఎక్కడికంటే తెలుసుకునేవారంట కొత్తపేట. ఇక్కడ నుండి 410 రూపాయలు అనమాట ఇచ్చేసారు. అండ్ ఇది మన సెకండ్ ఆర్డర్. ఇది ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి 410 ఎంతో అమౌంట్ వచ్చింది. ఈ సెకండ్ ఆర్డర్. ఇది సెకండ్ ఆర్డర్ వచ్చేసి 408 రూపాయలు. ఇది మ్యాటర్. ఇక్కడ నుండి ఇప్పుడు మనం దిల్సుఖ్ నగర్ వెళ్ళాలి. కొత్తపేట వెళ్ళాలి. 35 కిలోమీటర్ చూపిస్తుంది. 1 గంట 13 నిమిషాలు చూపిస్తుంది బాస్. గంట 13 నిమిషాలు. ఇది మన సెకండ్ ఆర్డర్. ఇది కూడా 408 రూపాయలు చూపించింది. అండ్ లెట్స్ గో. ఈరోజు సెకండ్ ఆర్డర్ కూడా చాలా లాంగ్ జర్నీ. చూద్దాం మరి ఈరోజు జర్నీ వల్ల. సో గాయస్, ఇంకా ఇక్కడ నుంచి జస్ట్ 10 నిమిషాలు మాత్రమే ఉంది. ఇంకా 5.1 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఈ పార్సల్ అనేది డ్రాప్ లొకేషన్ వచ్చేస్తే మనకు రెండవ ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఈరోజు వచ్చేసి ఏదో మంచి ఆఫర్లు ఇచ్చినట్టుగా ఉన్నాడే. ఫస్ట్ది లాంగ్, ఇది కూడా లాంగే. చూద్దాం నెక్స్ట్ ఆర్డర్ ఎలా ఉంటుందో మరి. $408 కంప్లీట్ అయిపోయింది రెండో ఆర్డర్ కూడా. సో ఇప్పుడు వచ్చేసి 2 ఆర్డర్లు కంప్లీట్ అయినాయి. 834 రూపాయలు బాస్. జస్ట్ 2 ఆర్డర్స్ కంప్లీట్. 834 రూపీస్. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే దిల్సుఖ్ నగర్ ఏరియాలో ఉన్నాం బాస్. చైతన్యపూరి దగ్గర. అది మ్యాటర్. ఇంకా 3వ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తాను. ఇప్పుడైతే 3వ ఆర్డర్ యాక్సెప్ట్ చేశాను. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే సరూర్ నగర్లో ఉన్నాం. HDFC బ్యాంక్ దగ్గర ఉన్నాం. సో కస్టమర్ అయితే జస్ట్ 120 మీటర్స్ దూరంలో ఉన్నాడు. అండ్ ఎక్కడికైనా బోర్డుపల్లి అని చెప్పేసి డ్రాప్ లొకేషన్ చూపించింది. ఎంత 100 రూపాయలు అనుకుంటా ఇక్కడి నుంచి. సో ఖాళీగా ఉండడం బదులు అదే ఏదో అంటారు గుడ్డి కన్నా ఏదంటే మెల్లగా తిన్నమ్మ సామెత నాకేం రాకపోయా. సో ఏదో ఒకటి యాక్సెప్ట్ చేసాను. ఏదో ఒకటి యాక్సెప్ట్ చేశాను. సో ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ రీచ్ అవ్వడం కస్టమర్ దగ్గరికి వచ్చేసాను. సో ఇప్పుడు పికప్ చేసుకొని వెళ్దాం. ఎక్కడమ్మా? బోడుపలే కదా అయ్యా. 12 కిలోమీటర్లు 26 నిమిషాలు.
129 రూపీస్ అయితే ఇప్పుడు అమౌంట్ కలెక్ట్ చేశాను. అండ్ ఏదో ఉదయం నుంచి జస్ట్ ఒక 3 ఆర్డర్ కంప్లీట్ చేసిన. అండ్ 939 రూపీస్ టుడే ఎర్నింగ్స్ అనమాట. 939 రూపాయలు బాస్. ఈరోజు మనం సంపాదించిన సంపాదన తెలుసా, ఉదయం నుంచి 3 ఆర్డర్లు కంప్లీట్ చేశాను. 4th ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. ఇక్కడ నుండి కస్టమర్ వచ్చేసి జస్ట్ 1.2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు. అండ్ జస్ట్ 4 మినిట్స్ చూపిస్తుంది. ఇది మన 4th ఆర్డర్. ఎక్కడికంటే బాల్నర్ అని చూపిస్తుంది అనమాట. ఓకే, నో ప్రాబ్లం, వెళ్దాం. సో గైస్ ఇప్పుడైతే బాల్నర్ చూపిస్తుంది. ట్వంటీ కిలోమీటర్స్ ఎగ్జాక్ట్లీ 1 hour టైం పడుతుంది. ఓడి అమ్మ, అంటే ఫుల్ ట్రాఫిక్ అన్నమాట, మామూలు ట్రాఫిక్ కాదు. 20 కిలోమీటర్స్కు 1 hour అంటే కిలోమీటర్కి 3 కిలోమీటర్కు అదే 3 నిమిషాలు 1 కిలోమీటర్ అన్నమాట. మామూలుగా ఉంటుంది మనతోటి. సరే ఏం చేద్దాం, తప్పదు కదా. గాయ్స్ ఇప్పుడైతే యాక్సిడెంట్ అయ్యింది. బండికి అంతా బండికైతే అమ్మా, నాకు కూడా కింద ఏమైనా చూసుకోవాలా, పక్కకి లాపుకుంటే కానీ. వాడు కారు గుద్దుబారు రేగిండు. అక్కడ వాడు కారు అంత మొత్తం బండితో పోయింది. మరి వాడు తాగినోడే తెలియదు కానీ బ్లడ్ వస్తున్నట్టుగా ఉంది. కిందకి వెళ్ళి పక్కన లాపుకోవాలా. ఎల్లరా బ్రేకులు ఉండవు కొడుకులకు. ఎట్నో అన్నీ ఓకే, బండి బాగుంది, అలా చూసుకోవాలా. కొడుకులకు బ్రేక్ అక్కడికి ఎట్నో కారు ఎక్కించలేదు నా మీద. అమ్మా, పక్కన పక్కకి వెళ్ళి ఆపుకో చూసుకోవాలా. పక్కన ఆపుకుందాం. అబ్బా, చూద్దాం ఏమైందో అసలు, బండికి ఏమైందో, నాకేమైందో రామచంద్ర. ఎట్నో ఇదేమో ఇరిగిపోయినట్టుగా ఉంది. ఇది అదే దీనికి ఉంటుంది కదా, ఇరిగిపోయిందో ఏమైందో తెలియదు. నాకేమైంది, కాళ్ళకి ఏదో అయినట్టుగా ఉంది రామచంద్ర, చూసుకోవాలా. బా, బ్లడ్ వస్తుంది, లోపలికి చూసుకుని. బ్రేకులు వేసుకుంటారా స్వామి, నాయనరా, ఊరిక కారు నడపడం కాదు రామచంద్ర. ఏదో అయింది చూడా, దీన్ని మనం బాగా చేసుకోవాలా. సరే వెళ్దాం పండి. ఇదేదో కింద ఇది కూడా మళ్ళీ ఇప్పుడు బండి రిపేర్ చేసుకోవాలా. నేనైతే అక్కడ కారు గుద్దిన పట్టిన ఆడివి అనమాట. ఆల్మోస్ట్ ముందున్న కారుని గుద్దిపడేసా. అంటే ముందున్నాడు బ్రేక్ వేసినాడు, నేను బ్రేక్ వేసా, కానీ వెనకలు వచ్చే కారు బ్రేక్ వేయలేదు, సరిపోయింది. అప్పుడు ఏం చేసిండ్రు, నేను పోయి మన బండి పోయి ముందు కారు గుద్దుకొని వెనకాల కారు వచ్చేసి ఆల్మోస్ట్ నా మీద ఎక్కించి పారేసినాడు. అంత దేవుని వల్ల పెద్దగా ఇంజూరీ అవ్వలేదు. అయితే మొబైల్ కూడా ఏం కాలేదు, అలాగే ఉండిపోయింది. బండి పడిపోయింది, మొబైల్ స్టాండ్కి మొబైల్ అట్నే ఉండింది.
అండ్ నేను కింద పడిపోయినా హెల్మెట్ లేకపోతే తలకాయ వెళ్ళిపోయేది. అండ్ మన కెమెరాకి కూడా ఏం కాలేదు. నేను పోయి ఇప్పుడు ముందు కారు ఉంటుంది కదా, ఆ కారు గుద్దుకున్నా. బండి వచ్చేసి నా మీద పడినది. అది వెనకాల కారు వాడు వచ్చేసి మన బండి గుద్దినాడు. నేను పోయి కింద పడేసా. ఏమో స్వామి, బ్రేకులు కొట్టుకోవచ్చు కదా వీళ్ళతో. ఇప్పుడు ముందు కారు ఆగింది, ముందోడు బ్రేక్ కొట్టినాడు, నేను కూడా బ్రేక్ కొట్టినా, బాగానే ఉంది. మరి వెనకాల వచ్చి బ్రేక్ కొట్టాలి కదా, ఎక్కడ ఆలోచిస్తుంటారు నా వీళ్ళు. ఆఖరికి బ్రేక్ కొట్టినలే, లేకపోతే ఎక్కించిపోతాయి ఇంకా వేడి మీద. కస్టమర్లు డ్రాప్ లొకేషన్ వచ్చేసి ఏదో ఒకటి చెప్పిన పార్సల్ చెప్పా కదా, ఇక్కడ నుండి 6 కిలోమీటర్ చూపిస్తుంది అండ్ 20 మినిట్స్ చూపిస్తుంది. ఫుల్ ట్రాఫిక్ ఉన్నట్టుగా ఉంది. జగద్గిరి గుట్ట అన్నమాట, చెప్తున్నాం కదా. అది కాదు మామ, కడప నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా వచ్చినానో ఇప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటా. వీళ్ళు బ్రేకులు వేసుకోరు, ఎంత ఇష్టం వచ్చినట్టు తోలుతారు. మనం ఎంత కరెక్ట్గా ఉన్నా కూడా. సో గైస్, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా పక్కలు జాగ్రత్తగా ఉంటారని లేదు స్వామి, ఓకేనా. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అంతే గైస్, జాగ్రత్తగా ఉండండి, ఓకేనా. ఇన్ని సంవత్సరాల నా లైఫ్లో నా తప్పు లేకుండా నన్ను గుర్తుపారేది మామ లైవ్లో. ఫస్ట్ టైం ఒకడు, మనం బండి స్కిడ్ కింద పడడం వేరు, ఒకడు గుర్తుపారేది ఎక్కడ వేరు. అమ్మ చెప్తున్నాళ్ళు. అందుకే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా పక్క వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారని వెళ్ళే గ్యారంటీ లేదు మామ. జాగ్రత్తగా ఉండండి గైస్. ఇప్పుడైతే 4వ ఆటో కూడా యాక్సెప్ట్ చేశాను అండ్ క్లోజ్ కూడా చేశాను. 201 రూపీస్ అయితే కస్టమర్ నుంచి తీసుకున్నా. అండ్ మనకి ఎంత వచ్చిందంటే ఈరోజు మొత్తం వచ్చేసి 4 ఆటోలు కంప్లీట్ చేశాను. 1121 రూపాయలు సంపాదించాను. బస్ ఈరోజు మనం 1121 రూపాయలు సంపాదించాము. సో బండి అయితే గుల్లగుల్ల అయిపోయింది. ఇంకా దీన్ని బాగా తెప్పించుకోవాలి. దీనికి అమౌంట్ ఎంత అవుతుందో మరి. అది గైస్, ఎవరైనా జాగ్రత్తగా ఉన్నాడు అబ్బా, ఓకేనా. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా అది అంతే.